హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర పప్పు. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు పప్పు అనేది తీసుకున్నాను. దీంట్లో వాటర్ వేసుకొని ఈ పప్పు ఒకసారి ఇలా కడుక్కొని వాటర్ అంపేసి మళ్ళీ దీంట్లోకి వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే ఈ పాలకూర అనేది కట్ చేసి తీసుకున్నాను. ఈ పాలకూరలో బాగా కడుక్కోవాలి, ఎందుకంటే దీంట్లో ఇది ఇసుక కానీ తొందరగా ఇదవుతుంది. ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది. ఈ పాలకూర కడుక్కొని ఈ వాటర్ అంపేసి ఈ పాలకూర అనేది ఈ పప్పులోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని, చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో చిన్న టిప్ ఉందండి, అదేంటో కామెంట్ చేయండి. మీరు ఇలానే చేస్తారో లేదో చెప్పండి. ఇలా పాలకూర వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 4-5 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు. నేను ఇక్కడ ఈ గ్లాస్లో చింతపండు అనేది తీసుకున్నాను. నేను ఇలానే పెట్టుకుంటాను. ఇది పెట్టేసుకొని ఇది పప్పు ఉడకనివ్వాలి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత చూడండి, దీంట్లో పప్పు వచ్చింది, కానీ బాగా ఈ చింతపండు అనేది ఇలా అయిపోయింది. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇలా పప్పు గుత్తుతోని ఇలా రుద్దుకోవాలి. బాగా ఇలా అనుకొని దీంట్లోకి ఈ చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఇది పక్కన పెట్టేసి దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా ఎక్కువసేపు ఉండ అనేది అస్సలు ఉండొద్దు. ఇలా కలిపేసుకొని ఈ పిండి అనేది ఈ పప్పులోకి వేసుకోవాలి. ఇది వేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేటివి తీసుకున్నాను నేను. ఈ పిండి తాలిపేస్తాం కదా, అప్పుడే ఉడికిపోతుంది, ఉండలేం కట్టవు. ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకొద్దని వాటర్ కూడా తీసుకున్నాను నేను. తర్వాత ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పప్పు, ఈ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇవి వేయిన తర్వాత దీంట్లోకి 4-5 వెల్లిపాయలు వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు ఉన్న తర్వాత దీంట్లోకి 2 లేదా 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై కానివ్వాలి. తర్వాత దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇది కొంచెం ఉంచేసి తర్వాత దీంట్లోకి పప్పు అనేది వేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే ఇలానే చేసుకుంటాము. మీలో ఇలా చేసుకునే వాళ్ళు ఎంతమందికి తెలుసు అది కూడా చెప్పండి. ఇలా పప్పు వేసుకొని తర్వాత ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిసేటట్లు కలుపుకొని తర్వాత ఇలా కొద్దిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇది
ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటే అన్నం చపాతీలకి సూపర్ కాంబినేషన్.